నమస్తే అన్నలు. మ్యాచ్ చూసిరు కదా మన ఎస్ఆర్ఎస్ ఇది ఉప్పల్ స్టేడియంలో దుమ్ము దులిపి సిఎస్కేని. అది దాని గురించి మనం ఒక చిన్న లైట్ 2 మినిట్స్ ఒక హైలైట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి సిఎస్కే టాస్ గెలిచి మనకి ఆ స్టేజ్ మనకి బ్యాటింగ్ ఇచ్చేసింది. మనం సక్సెస్ఫుల్గా ఆరోసారి కూడా టాస్ ఓడిపోయినాం. అయితే మన టాస్ గెలిచి 20 ఓవర్లో మనం 194 రన్లు చేసినాము. అయితే ఇందులో మన అభిషేక్ అన్న గట్టిగా ఆడిండు. 15 బాళ్ళకి హాఫ్ సెంచరీ వేసి దుమ్ము దులిపేసిండు. దాని తర్వాత మన ఇషాన్ కిషన్ ఆడతాడు అనుకుంటే ఇషాన్ కిషన్ ఫస్ట్ బాల్కి డక్అవుట్ అయిపోయిండు. ఇక మన హెడ్ మామ కొంచెం ఫామ్లో లేనట్టున్నాడు. దాని తర్వాత వచ్చిన మన మన కాటేరమ్మ కొడుకు క్లాస్ అయితే మొత్తం గట్టిగా 39 బాళ్ళలో 59 రన్లు చేసి మ్యాచ్లో ఒక ఊపు పెట్టేసిండు. ఇక మొత్తం మన వాళ్ళు మ్యాచ్ అంతా అయిపోయేసరికి 194 రన్లు చేసి 9 వికెట్లు పడ్డాయి. అయితే ఇందులో మన అభిషేక్ శర్మ అయితే గట్టిగా ఉన్నది 15 బాల్ హాఫ్ సెంచరీ. అయితే ఫస్ట్ ఇన్నింగ్ అయిపోయేసరికి మన జమీ ఓటర్ 3 వికెట్లను, మన అనుకూల్ కంపోజ్ ఒక 3 వికెట్లు తీసుకున్నారు. ఇప్పుడు ఛాలెంజ్గా సెకండ్ ఇన్నింగ్స్ ట్విస్ట్. మన ఫస్ట్ ఓవర్ ఇతనే మన రఫుల్ వేసిండు. తెలిసి ఆయన ఫస్ట్ బాల్ అవుట్ అనుకున్నాడు సంజయ్ సామ్సన్, కానీ 6 పోయింది. దాని తర్వాత గట్టిన పడ్డాయి, రఫుల్కి కూడా మంచిగా పడ్డాయి రన్లు. ఈసారి ఫస్ట్ ఓవర్లో 15 రన్లు ఇవ్వగా నెక్స్ట్ మన అన్న వచ్చిండు, మన ఎన్కే అన్న. అదే నితీష్ కుమార్ రెడ్డి వచ్చి ఫస్ట్ బాల్కే సంజయ్ సామ్సన్ అవుట్ వేసిండు. క్లాస్ పట్టిండు. అది సిఎస్కే బ్యాటింగ్ చూసుకుంటే మన ఆయుష్ మాత్రం 30 రన్లు, మన కెప్టెన్ గాయక్వాడ్ 19 రన్లు, సర్ఫరాజ్ 25 రన్లు, శివం దుబే 20 రన్లు కొట్టి మ్యాచ్ని లాస్ట్ దాకా గుంజుకపోయారు. కానీ లాస్ట్ తర్వాత మన బౌలింగ్ మాత్రం ఈసారి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లేదన్నోళ్ళకు గట్టిగా జవాబు ఇచ్చింది. ఎస్ఆర్హెచ్ అయితే మంచిగా బౌలింగ్తో స్కోర్ను కూడా డిఫెండ్ చేసుకుంది. ఒకవేళ ఇదే రకంగా ఆడితే ఇంకా కొంచెం రఫుల్ ఒక్కటి కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించిండు. ఏం కాదు, ఒక స్టార్టింగ్ 2 మ్యాచ్లు కాబట్టి నెక్స్ట్ ఇంకా మంచిగా అవుతాడు. ఒకవేళ ఇదే రకంగా ఒకవేళ మన ఎస్ఆర్ఎస్ టీం ఉంటే ఖచ్చితంగా ఫైనల్కి అవుతుంది. మరి మీకేమనిపిస్తుందో చెప్పండి. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని మర్చిపోకండి.